ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు 72వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 72 ఎపిసోడ్ రివ్యూ అండి. పొద్దున్న 8:30కి సాంగ్ వేశారండి. అందరూ డ్యాన్స్ వేశారు. గౌతమ్ని అంట్లు తోమని చెప్పని ప్రేరణ పిలిస్తే గౌతమ్ అంటాడు, ఇంకొకళ్ళని పంపించి ఇంకొకళ్ళు ఎవరు వస్తున్నా నేను ఒక్కడనే అయితే తోమలేను అని చెప్పని అంటాడు. అంటే లోపలికి అంటే రోహిణి వెళ్తుందన్నమాట. మనకు చూపించారు అది, అంటే మనకు చెప్పరు. గౌతమ్ అంట్లు తోముతుంటే పక్కన రోహిణి కూడా తోముతూ ఉంటుంది అనమాట. గౌతమ్ అంటాడనమాట, నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నట్లుంది అని చెప్పని అంటాడు ప్రేరణతో. ఇద్దరు కలిసి గొడవ పడుతుంటే బయట వీళ్ళు నిఖిలును వీళ్ళు కూర్చొని ఉంటారు. పృథ్వీ వీళ్ళకి ఫైటింగ్, విష్ణుప్రియ వీళ్ళకి ఫైటింగ్ అవుతున్నట్టుంది. విష్ణుప్రియ అంటుంది కావాలని చేస్తున్నాడు గౌతము. అంటే దాని కెమెరాకి తెలియాలి, బయట వాళ్ళకి తెలియాలి, ఆడియన్స్ తెలియాలన్న టైప్లో మాట్లాడుతుంది అనమాట. కావాలని చేస్తున్నాడు గౌతమ్ అని చెప్పని అంటుంది అనమాట. అప్పుడేమో లోపలేమో ప్రేరణ ఏమో అదేంటి ప్రేరణతో అంటామన్నా, నువ్వు రెస్పెక్ట్గా చెప్తే నేను చేస్తాను ఏదైనా, నువ్వు రెస్పెక్ట్గా చెప్పవు అని చెప్పంటే కేర్లెస్ అని అంటుందన్నమాట. నువ్వు కేర్లెస్ అనబాకు అని చెప్పానని, నువ్వు వరస్ట్ మెగా చీఫ్ అంటాడు గౌతమ్ ప్రేరణని. దాని టైంలో నువ్వేమో అసలు ఈ వరస్ట్ కంటెస్టెంట్వి, నువ్వు అసలు ఈ సీజన్లోనే అని చెప్పని అంటుంది అనమాట ప్రేరణ. నాకు వాష్ చేయాలనిపించినప్పుడు వాష్ చేస్తాను గౌతమ్ అంటాడు. నాకు వాష్ చేయాలనిపించి వాష్ చేస్తాను అంట్లు నాకు చెప్పొద్దు మీరెవరు, నేను చేయాలనిపించినప్పుడు చేస్తాను. రోహిణితో చెప్తాను అనమాట, మీరెవరు చేయకండి అంట్లు, నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను వచ్చి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత బిగ్ బాస్ సూపర్ మార్కెట్ అనౌన్స్ చేస్తాడనమాట. బిగ్ బాస్ లోపలికి వెళ్ళి మొత్తం గ్రాసరీస్ తెచ్చుకోమని ప్రేరణని పంపిస్తారన్నమాట. ప్రేరణ అన్నీ తీసుకుంటుంది, మొత్తం అన్నీ కింద పడేస్తుంది, అన్ని బుట్టలన్నీ కింద పెట్టేసేసి ఒక కొబ్బరి పొడి ఒక్కడే మర్చిపోతుంది అంటండి. ఆ కొబ్బరి పొడి నాన్ వెజ్లో వేసుకుంటారట, అది తెలీదు నాకు. మేము నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్జే తింటాము. కొబ్బరి పొడి ఒకటి మిస్ అయిందని చెప్పని లోపలికి వచ్చి టేస్ట్ చేసి అన్నీ చూసి అది ఒక్కడ మిస్ అయిపోయింది బిగ్ బాస్ అని చెప్పని అంటాడనమాట. తర్వాత నబీల్ని కన్సల్టేషన్ రూమ్కి పిలుస్తారు. బిగ్ బాస్ ఎందుకు అని భయపడతాడు, నేను ఏమైనా తప్పు చేశాను అంటే. లోపలికి వెళ్తుంటే విష్ణుప్రియ చెప్తుంది, ఎవరు ఏమి దొంగతనం చేయొద్దు, ఎవరు ఏమి దొంగతనం చేయకుండా రండి అని చెప్తుంది విష్ణుప్రియ. ఏమైనా దొంగతనం చేయలేదు, నేనేమేం చేయలేదు, తప్పు చేశాను భయపడుతూ లోపలికి వెళ్తే అక్కడ లోపల టేబుల్ మీద హల్వా ఉంటుందన్నమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఇప్పటిదాకా మీకు పనిష్మెంట్ ఇచ్చాం కదా స్వీట్స్ తినొద్దని, ఇంకా 5 వారాలే ఉంది కాబట్టి మేము అది ఎత్తేస్తున్నాం, మీకు ఇప్పటి నుంచి స్వీట్స్ తినొచ్చు, అది తినండి అని చెప్పగానే చాలా హ్యాపీగా తింటూ చాలా బాగుంది బిగ్ బాస్ నిన్న వీళ్ళు చేశారు, పాలల్లో క్యారెట్ వేసినట్టుంది, మీరు చేసింది చాలా బాగుందని చెప్పని హ్యాపీగా తింటాడనమాట. ప్రేరణ గౌతమ్ బిహేవియర్ గురించి రోహిణితోనూ నిఖిల్తోనూ అవినాష్తో మాట్లాడుతుందనమాట. సోఫా ఏరియాలో కూర్చొని మాట్లాడుతుంది. నేను నీట్గానే చెప్పాను కదా, రూడ్గా ఏమైనా చెప్పాను గౌతమ్కి అంటే, నన్ను బయట మాత్రం నీట్గానే చెప్పావు, రూడ్గా ఏం చెప్పలేదు బయట మాట్లాడినప్పుడు మాత్రం అని చెప్పని అంటుంది అనమాట రోహిణి. తర్వాత నబీల్ బయటకు వస్తాడనమాట. నబీల్ బయటకు వస్తే ఏం చేశారంటే, నన్ను స్వీట్స్ తినమన్నారు, ఇంకా స్వీట్స్ ఎత్తేసారంటే, లేదు నువ్వు అబద్ధం చెప్పబాకంటే, లేదు నిజంగానే నన్ను స్వీట్స్ తినమన్నారు అని చెప్పని అంటాడనమాట. మళ్ళీ నబీల్ని బిగ్ బాస్ మళ్ళీ కన్స్ట్రక్షన్ రూమ్లోకి రమ్మంటారు. లోపలికి వెళ్తే కాజు బర్ఫీ ఉంటుందన్నమాట. ఏంటి బిగ్ బాస్ నాకు ఈరోజు ఇన్ని స్వీట్స్ పెడుతున్నారు, నన్ను స్వీట్స్తోనే చంపేస్తారా ఏంటి అని చెప్పని అంటాడనమాట. తను యాక్షన్ రూమ్లోకి రమ్మంటారు అనమాట బిగ్ బాస్. అక్కడ ఒక టీవీ ఉంటుంది, టీవీ ఆన్ అవుతుంది అనమాట. టీవీ ఏంటి ఆన్ అయిందని దాంట్లో చూస్తాడు. లోపలికి నబీల్ వాళ్ళ మదర్ వస్తుందన్నమాట. ఇది ఫ్యామిలీ వీక్ అండి. ఈ వారం యాక్చువల్గా అయితే ఎవ్రీ సీజన్లో 10th వీక్లో ఫ్యామిలీ వీక్ ఉండేది. ఈ వీక్లో గంగావని పంపించేయటము, మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ వల్ల 10th వీక్ ఫ్యామిలీ వీక్ కాకుండా 11th వీక్ పెట్టారనమాట ఫ్యామిలీ వీక్గా. కాజు బర్ఫీ ఉందనమాట. అది తింటుంటే అప్పుడు తను చూస్తాడు, ఆడ అమ్మ రావటం చూస్తాడు. బిగ్ బాస్ లోపలికి ఆడమంటారు అనమాట. ఆవిడ లోపలికి వస్తే అందరు రిసీవ్ చేసుకుంటారు హ్యాపీగా. రిసీవ్ చేసుకున్న తర్వాత టీవీలో చూసి వాళ్ళ అమ్మని పేరు పెట్టి పిలుస్తాడంటండి. వాళ్ళ అమ్మని పేరు పెట్టి పిలుస్తాడనమాట. టేస్ట్ తేజ అది చూడంగానే ఎమోషనల్ అవుతే ఆమె అవినాష్ను రోహిణి నచ్చ చెప్తారనమాట. నబీల్ వాళ్ళమ్మ నబీల్తో చాలా బాగా ఆడుతున్నావు, ఇలానే ఆడు, కప్పు గెలవాలి అని చెప్తుంది అనమాట. అందరు అడుగుతారు మీకు ఎవరు నచ్చారంటే అందరూ నచ్చారు, అందరూ బాగా ఆడుతున్నారు అని అన్నారు అనమాట. ఉన్నంతసేపు చాలా చక్కగా నవ్వుతూ చాలా బాగున్నారండి ఆవిడ. తర్వాత నిఖిల్, యష్మి, పృథ్వీ డిస్కషన్ అనమాట. యష్మి అంటుంది, నిఖిల్ గడ్డం తీసేసుకోబాక, అదే లేడీ గెటప్ వేసుకున్నారు కదా జంబులు అక్కడికి పంపప్పుడు, గడ్డం తీసుకోబాకు కొంచెం ఉంచుకో అని చెప్పని మొత్తం తీసేసాడంటే, నువ్వు పెంచుకో గడ్డం అని అంటాడనమాట. గడ్డం ఉంటేనే బాగుంటుంది. పృథ్వీకి ఒక్కడికే ఇప్పుడు అందరు మీసం గడ్డం తీసేసారండి ఆ లేడీ గెటప్ కోసం. పృథ్వీ మాత్రం తీయలేదు, పృథ్వీది ఒక్కటికే ఉన్నది గడ్డం.
క్యూట్ బాయ్ అని చెప్పని అతను గడ్డం పట్టుకొని ఇట్లా ముద్దుగా ఉంటుంది అనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు, విష్ణుప్రియ కనుక చూసిందంటే నైట్ నేను చంపేస్తుంది ఇది చూసిందంటే అని అంటాడనమాట. తర్వాత అవినాష్ను రోహిణి కలిసి కామెడీగా నబిల్ స్కిట్స్ చేసి వాళ్ళ అమ్మకి చూపిస్తారు, వాళ్ళ అమ్మ దగ్గర చూపిస్తారు. వాళ్ళ అమ్మ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నబిల్ వాళ్ళ అమ్మకి కూడా గేమ్ ఇచ్చారనమాట బిగ్ బాస్. అదేం గేమ్ అంటే ఒక టేబుల్ మీద 3 ఎన్వలప్లు వరుసగా పెట్టారండి. టేబుల్ చివరి నుంచి ఒక డిస్క్ ఇచ్చారు. ఆ డిస్క్ క్యారమ్ బోర్డు ఉంటుంది కదండి, అలాంటిది పెద్దదనమాట డిస్క్ ఉంది. ఆ డిస్క్ తోయాలన్నమాట. ఏ ఎన్వలప్ల దగ్గరకు వచ్చి ఆగితే ఆ ఎన్వలప్లో ఏది ఉంటే అది వాళ్ళకి లభిస్తుంది, కంటెస్టెంట్స్కి లోపల హౌస్లో వాళ్ళకి అని చెప్తే ఆవిడ విసిరేస్తారన్నమాట. విసిరేస్తే దాంట్లో థర్డ్ ఎన్వలప్ దగ్గరికి వచ్చి ఆగుతుందండి. ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి చూస్తే ఆవిడ గులాబ్ జామును బిర్యానీ తెచ్చారంటండి వస్తా పిల్లలందరికీ, కంటెస్టెంట్స్ అందరికీ, హౌస్లో వాళ్ళకి. దాంట్లో ఏంటంటే ఆవిడ తెచ్చిన గులాబ్ జాము 20 గులాబ్ జామ్స్ వీళ్ళందరికీ లభిస్తాయి అని ఉంటుంది. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ గులాబ్ జామ్ వచ్చిందండి స్టోర్ రూమ్లోకి వస్తే ఆవిడే అందరికీ నోట్లో పెడుతుంది. తర్వాత సాంగ్ వేశారు, మనంలోని పాట వేశారనమాట. అందరు కలిసి నబీల్ వాళ్ళ అమ్మ చుట్టూ డ్యాన్స్ వేశారు చేరి. కప్పు గెలవాలని చెప్పి నబీల్కి ధైర్యం చెప్పేసి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారనమాట. తర్వాత టేస్టీ తేజ ఎమోషనల్ అవుతాడనమాట. తను డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు బిగ్ బాస్, అందరు పేరెంట్స్ వస్తున్నారు, నేను ఏడిస్తే మా అమ్మకి అస్సలు నచ్చదు కానీ ఏడుస్తున్నాను, ఎంత కష్టం వచ్చినా ఎంత కష్టమైన గేమ్ ఇచ్చినా సరే నేను కష్టపడి ఆడతాను బిగ్ బాస్, ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వద్దు నాకు, కావాలంటే ప్రతి వీక్ నన్ను నామినేషన్స్లో పెట్టండి, కావాలంటే మా అమ్మని పంపించండి అని చెప్పి టేస్ట్ తేజ రిక్వెస్ట్ చేసుకుంటాడు అన్నమాట బిగ్ బాస్కి. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఈ వారం ఎంటర్టైన్మెంట్ వీక్, మీరందరూ కలిసి అందరిని ఎంటర్టైన్ చేయండి, బయట వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, మొత్తం మీరందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని చెప్పానంటే దాంట్లో ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏమో రోహిణి గౌతమ్ చేస్తారండి. గౌతమ్ తల్లిదండ్రులుగానేమో విష్ణుప్రియను అవినాష్ చేశారు. రోహిణి తల్లిదండ్రులుగానేమో టేస్ట్ తేజ ప్రేరణ చేశారు. రోహిణి సిస్టర్గానేమో యష్మి, బ్రదర్గా ఏమో పృథ్వీ చేశారనమాట. వరై పృథ్వీ అంటుంటాడు టేస్ట్ తేజ. ఆ మాట అంటుంటే అప్పుడు అవినాష్ అంటాడు, వరై అలా అనబాకరా, రేపు నామినేషన్స్లో వేస్తాడు నేను నా మాట మీద అని చెప్పని అంటాడు అనమాట. నామినేషన్స్లో ఉంటావు అంటాడనమాట. పర్సనల్గా రోహిణితో మాట్లాడాలని చెప్పని గౌతమ్ అంటాడు స్కిట్లో భాగంగానే. నాకు సిగ్గుగా ఉందని వాళ్ళ అక్కని కూడా తీసుకెళ్తా అని చెప్పని యష్మిని కూడా తీసుకెళ్తుంది. ఇలా బయటకు వచ్చి నాకు ఓకే అంటాడు అనమాట గౌతమ్. వచ్చి ఓకే అంటే ఇదంతా నబీల్ చూస్తూ ఉంటాడు అంతే, ఇలా చేసే స్కిట్ అంతా తనేం పార్టిసిపేట్ చేయడు దాంట్లో. తర్వాత ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్టు చూపిస్తారనమాట. ఎంగేజ్మెంట్ కూడా పుచ్చకాయలు మార్చుకుంటారనమాట ఒకళ్ళనొకళ్ళు. తర్వాత గౌతమ్ ఏమో రోహిణిని కాకుండా యష్మి కూడా వస్తుంది కానీ లోపలికి, యష్మిని ఇష్టపడినట్టు యాడ్ చేస్తాడనమాట. వెళ్తూ టేస్ట్ తేజతో మీ అమ్మాయి మరీ సన్నగా ఉంది, కొంచెం బాగా తినిపించండి, కొంచెం బొద్దు కావాలంటే అదేంటి రోహిణి కదా పెళ్లి కూతురు, రోహిణి కదండి నా కూతురు బాగానే బొద్దుగానే సుష్టిగానే ఉంటుంది, ఎందుకు లావు అవ్వాలంటున్నాడు అని చెప్పని అంటాడు. అంతవరకు జరిగిందండి స్కిట్. తర్వాత రోహిణి మదర్ను వాళ్ళ అన్న కొడుకు వచ్చారండి లోపలికి. ఫస్ట్ ఆ బాబు వచ్చాడు లోపలికి, ఎవరు బాబు అని చెప్పని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రోహిణి అప్పుడు కిచెన్లో ఉంటుందన్నమాట. రోహిణి వచ్చి అదే నానమ్మ ఎదురా, నానమ్మ వచ్చిందని చెప్తాడు. అందరూ వాళ్ళ అమ్మ కూడా వస్తున్నాడు లోపలికి. అప్పుడేమో లోపలికి వస్తే వాళ్ళమ్మ కూడా చాలా నవ్వుతూ చాలా బాగున్నారండి చక్కగా. ఏం పనులు మా అమ్మాయి చాలా పనులు చేస్తుంది, ఇంట్లో అసలు ఒక్క పని చేయదు అని చెప్పని అంటుంది అనమాట. రోహిణి అంటుంది వాళ్ళ అమ్మని చూసి, అమ్మ నీకు బాగా ఒళ్ళు వచ్చింది, నేను లేకపోతే నీకు పని తగ్గింది కదా అని చెప్పని అంటుంది అనమాట రోహిణి. తర్వాత నీకు ఎవరు ఇష్టమో అని చెప్పని అడుగుతారు అనమాట నిఖిల్. మీకు అంటే నాకు అందరు ఇష్టం అని అంటారు అనమాట. అప్పుడు నిఖిల్ అంటాడనమాట, వీళ్ళు పేరెంట్స్ అందరికీ ఆ మాట చెప్పమని చెప్పి బిగ్ బాస్ చెప్పి పంపించినట్టున్నారు, అందరూ అదే ఒకటే డైలాగ్ కొడుతున్నారు అని చెప్పని అందరూ అనుకుంటారు అనమాట, అందరు నవ్వుకుంటారు. తర్వాత పృథ్వీతో చెప్తుందన్నమాట, రోహిణితో గొడవ పెట్టుకోబాకు, ఎన్ని గొడవలు ఉన్నా సరే హౌస్లోనే బయటకు వచ్చినా మీరు అందరూ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, ఆ విషయం తెలుసు అని చెప్పన్నాడు. విష్ణుప్రియతో నీకు అమ్మ లేదని ఫీల్ అవ్వద్దు, నేను మీ అమ్మనే అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత తేజ బాబుని అడుగుతాడు అనమాట, నేను బాగున్నాను అని అడిగితే నువ్వు బాగలేవు అని చెప్పని అంటాడనమాట. దానికి గోలగోలు చేస్తాడు. తర్వాత లోపలేమో వాళ్ళ అమ్మేమో బెడ్రూమ్లో రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామంటే మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందంట అని చెప్పి వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుంటుంది. అందరూ అంటారు గౌతమ్ చూపించి గౌతమ్ గురించి చెప్తారనమాట. అప్పుడు అంటుంది అనమాట వాళ్ళ అమ్మ, తను వెంటబడుతున్నా తను ఓకే అంటలేదు కదా, ఓకే అంటే మాకు ఓకే అని చెప్పన్నాడు, ఎప్పుడు అక్క అంటాడో తెలియదు కదా అని అంటుంది వాళ్ళ అమ్మ జోక్గా అనమాట. బాబు చేత మామయ్య అని పిలిపించుకుంటాడు టేస్ట్ తేజ. అంతలోకేమో బయటకు వస్తుంది రోహిణిని వాళ్ళ అమ్మతో. రోహిణినేమో అత్త నేను మామ ఇద్దరు మామ అని పిలిచేవారే, అలా మాట్లాడబాకరా బాబు అని చెప్పని రోహిణి అంటుందన్నమాట.
బాబుని కన్సల్టేషన్ రూమ్లో తీసుకురమ్మని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అంటే ఇంకా పంపించేద్దామన్న ఉద్దేశంతో బాబుని. అప్పుడు బాబుతో అప్పటిదాకా అందరు హౌస్ మేట్స్ అంతా ఆడుకుంటారండి, చక్కగా దగ్గర తీసుకొని అందరూ ఆడిపించుకుంటారు. బాబు కూడా చాలా బాగున్నాడు అని అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అందరికి బై చెప్పేసి తీసుకెళ్తుంది బిగ్ బాస్ కన్సెషన్ రూమ్లో తీసుకెళ్తుంది రోహిణి బాబుని. ఇంకా బాబుని అక్కడ ఉంచేసి మీరు వెళ్ళిపోండి అని అంటే ఇంకా అక్కడ ఉంచేసి రోహిణి వచ్చేస్తుంది అనమాట ఇంకా బాబును. ఆ తర్వాత ఏమో లోపల మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, నువ్వు మాత్రం అందరిని నమ్మబాకు, నీ ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారు అంటే సరే నాను నాకు తెలుసు అని చెప్పని అంటుంది అనమాట. వైల్డ్ కార్డ్ ఎందుకు కప్పు రాకూడదు, మీరందరూ బాగా ఆడండి, మీకు కూడా వస్తుంది కప్పు. వైల్డ్ కార్డ్ ఏంటి కప్పు రాదు అనుకుంటున్నారు కదా, మేము అనుకున్నాను నేను నాన్న మీకు కూడా వస్తుందని. అవినాష్ టేస్ట్ తేజ లోపలికి వస్తే అప్పుడు అంటుంది అనమాట, అందరు మీరు కూడా బాగా ఆడండి, కప్పు తెచ్చుకోవాలి, కప్పు ట్రై చేయండి అని చెప్పని అంటుంది అనమాట. టేస్ట్ తేజతో అంటుంది అనమాట, మీ అమ్మ రాలేదని ఫీల్ అవ్వబాకు, నేను వచ్చాను కదా నన్నే అమ్మ అనుకో అంటుంది అనమాట. రోహిణి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుంటుంది అనమాట, కాసేపు పడుకుంటే అందరూ వెళ్ళిపోతారు. తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ మదర్కి కూడా గేమ్ ఇచ్చారండి. గేమ్ ఇచ్చి ఆ టేబుల్ మీద వాటర్ గ్లాసులు పెట్టారనమాట, దాదాపు ఒక పిరమిడ్ షేప్లో ఒక 10 గ్లాసులలాగా పెట్టారు. పెట్టి బాల్స్ ఇచ్చారు, ఒక 5 బాల్స్ ఇచ్చి ఆ బాల్స్ ఆ వాటర్ గ్లాస్లో పడాలి. లాస్ట్ బాల్ ఏ గ్లాస్లో అయితే పడుతుందో ఆ గ్లాస్ కింద బాటంలో రాసి ఉంటుంది, తిరగదిప్పితే బాటంలో రాసి ఉంటుంది అనమాట, అది హౌస్ మేట్స్కి లభిస్తుంది అని అంటారు. ఆడ వేస్తుంది 5 బాల్స్ వేస్తుంది. లాస్ట్ బాల్ పడిన గ్లాసు తిరగదిప్పి చూస్తే దాని వెనకాల కొబ్బరి పొడి అని ఉంటుంది అనమాట. కొబ్బరి పొడి వచ్చిందనమాట వీళ్ళందరికీ. స్టోర్ రూమ్లోంచి బెల్ మోగితే స్టోర్ రూమ్లోకి వెళ్తే 2 కొబ్బరి పొడి ప్యాకెట్స్ దొరుకుతాయన్నమాట, ఉంటాయన్నమాట. అయితే వచ్చి టేస్ట్ అయితే థ్యాంక్స్ 2 కొబ్బరి పొడి ప్యాకెట్లు వచ్చినాయి అని చెప్పని అని అంటారు. మళ్ళీ వీళ్ళకి సాంగ్ వేస్తారండి, సాంగ్ వేస్తే అందరు కలిసి డ్యాన్స్ వేస్తారు. అప్పుడు ఆడ కూడా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు అంటుందన్నమాట రోహిణి, సీజన్ 3లో నేను మిస్ అయింది, సీజన్ 8లో నాకు దొరికింది బిగ్ బాస్, మా ఫ్యామిలీ వీక్లో మా అమ్మ లోపలికి వచ్చిన బిగ్ బాస్లో, థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్పి రోహిణి చెప్తుంది. తర్వాత ఆవిడ వెళ్ళిపోతుందండి. తర్వాత నిఖిల్ ఏమో టేస్ట్ తేజతో విషయంలో నాకు చాలా గిల్టీగా ఉంది, ఒకవేళ వాళ్ళ అమ్మ వచ్చినా కానీ నేను మా అమ్మ వచ్చినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేను, అంటే నువ్వు వాడి పేరు చెప్పావా అని అడుగుతాను అనమాట. అవినాష్ను ప్రేరణ అంటేను ఇంకా అంతవరకు చూపిస్తాను అనమాట. ఇంకా తర్వాత కట్ చేశారు. ఆ తర్వాత అవినాష్ వచ్చి ఆ విషయం వచ్చి లోపలికి వచ్చి టేస్ట్ తేజ రోహిణి ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట, ఇట్లా అంటున్నాడు నిఖిల్ తన పేరు నీకు తెలియదు కదా, ముందు రీజన్ దానికి రిజల్ట్ ఇలా ఉంటుందని తెలిస్తే నువ్వు చెప్పవు కదా తన పేరు, ఈ పని చేయవు కదా అన్నాను, ఇలా అన్నాడు, నాకు చాలా గిల్టీగా ఉంది, మా అమ్మ వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేను, టేస్ట్ తేజ వాళ్ళ అమ్మ రాలేదు రాకపోతే అని చెప్పని నేను అంటే మొత్తం కలిసి ఎంతమంది చెప్పుంటారు అన్నాను, మొత్తం 4 చెప్పుంటారని చెప్పని అంటున్నాడు. అంటే నీకంటే కూడా బాగా ఆడని వాళ్ళు ఉన్నారా ఇద్దరు ఈ హౌస్లో అని అంటుందన్నమాట రోహిణి. ఎవరి గురించి అంటే విష్ణుప్రియ ఒకటిను పృథ్వీ, వీళ్ళిద్దరు కూడా. పృథ్వీ అరుస్తాడు కానీ గేమ్ ఏం పెద్దగా ఆడాడు, అగ్రెసివ్గానే ఆడాడు అనమాట, వాళ్ళిద్దరి గురించి అన్నట్టుగా ఇండైరెక్ట్గా అంటుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట, అందరిని ఫ్రీజ్ అంటారు, అందరినీ రిలీజ్ అంటారు, అట్లా అందరినీ మన ఫాస్ట్ అంటారు. అలాగే ఇది వరకు సీజన్లో కూడా ఉంది కదండి, ఫ్యామిలీ వీక్లో అందరిని అట్లా ఆడించడం అలా చేస్తారు. ఒక పొజిషన్లో నబిల్ని రిలీజ్ చేస్తే నబిల్ వాళ్ళందరితో ఒక ఆట ఆడుకుంటారు, అందరిని అట్ట పెడితే అట్ట జుట్టు అంతా ముందు లాగానే చేతులు వెనకాల పెట్టాను, చేతులు అట్ట అంటే అట్ట నుంచోబెట్టలేము. తర్వాత నబిల్ ఒక్కడిని ఫ్రీజ్ చేసి అందరు రిలీజ్ చేస్తే అందరు కలిసి నబిల్ మీద పడతారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ వీళ్ళందరూ కలిసి యష్మి ఏమో ఆ గేమ్ మధ్యలో భాగంగా విష్ణుప్రియను పృథ్వీని ఇద్దరిని దగ్గర క్లోజ్గా తీసుకొచ్చి ఆడ మొహాల దగ్గర పెడుతుంది స్టిల్స్. ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు పెట్టుకొని చూసుకుంటా ఉంటారు అనమాట పృథ్వీ విష్ణుప్రియ. అది చూసి వాళ్ళిద్దరిని అలానే చాలాసేపు ఫ్రీజ్ చేసి ఉంచుతానమాట బిగ్ బాస్. అలా అందరు కలిసి కామెడీగా చేస్తారండి. తర్వాత ఏమో బయట నబీల్ ఉంటాడు గార్డెన్ ఏరియాలో, మిగతా వాళ్ళంతా లోపల ఉంటారు. పైనుంచి రాకెట్స్ లాగా 3 పేపర్ రాకెట్స్ పడతాయి. రాకెట్స్ పడితే అవి 3 నబీలే తీసుకుంటాడు అనమాట. నబీల్ తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఈ రాకెట్స్ పైనుంచి పడ్డాయి, దాని మీద ఏమంటే మగలే అని రాసింది అనమాట. అదంటే మగలే అని పిలుస్తాడు అనమాట వాళ్ళ నాన్న కన్నడలో. మరి దానికి మీనింగ్ ఏంటో కూతుర్ని పాప అని పిలిచినట్టు మరి ఏంటో తెలియదు. దానికి మీనింగు మగలే అని రాసి ఉంటుంది 3 మీద. అది యష్మికి ఇస్తారనమాట. నేనే తీసుకున్నాను అని నబీల్ చెప్తాడు. 3 వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటారని చెప్పని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఫుల్ ఎమోషనల్ అవుతుంది యష్మి అది చూసేసి. తర్వాత స్టోర్ రూమ్లో బజర్ మౌత్ వెళ్ళి చూస్తూ దాంట్లో అక్కడ 2 బిర్యానీస్ ఉంటాయండి. అది గోంగూర బిర్యానీ అంట.
ఇది ఇంట్లో నుంచి చేసిందే వచ్చిందని చెప్పని యష్మి అంటుందన్నమాట. విష్ణుప్రియ ఏమో ఇది పృథ్వీ తింటే చాలు, నాకు అవసరం నేను తిన్నట్టే అని చెప్పని అంటుందన్నమాట. ఈ విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ చూడాల్సి వస్తున్నామండి నిజంగా. అందరూ తినటం చూపించలేదండి, అందరూ ఓపెన్ చేయడం వరకు బౌస్ చూపించారు. అందరు తినండి అని చెప్పని యష్మి అంటుంది. యష్మి బయటికి వెళ్తే పక్క నుంచి నబీల్ అంటాడనమాట, పప్ప అని పిలువు, మీ నాన్నని పిలువు అని చెప్పిన అది అరవమంటే పెద్దగా పప్ప అని అరుస్తుంది అనమాట యష్మి. అంతవరకు చూపించారండి. ఇదండి జరిగింది ఈరోజు 72వ రోజు ఎపిసోడ్ రివ్యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ ఓన్లీ 5% మందే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి, మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. నా ఛానల్లో ఇప్పటిదాకా మీరు ఒకవేళ బిగ్ బాస్ చూడకపోతే నా ఛానల్లో ఫస్ట్ డే ఎపిసోడ్ నుంచి రివ్యూ ఉందండి, చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా బిగ్ బాస్ చూడడం వాళ్ళు ఇప్పటి నుంచి చూడండి, బాగుంటుంది. మళ్ళీ హాట్స్టార్లో 24/7 వస్తూనే ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట బిగ్ బాస్. వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా మొత్తం అంతా వస్తూ ఉంటుంది, చూడొచ్చు. మీరు ఒకవేళ చూడకపోయినా ఇప్పుడు దాకా బిగ్ బాస్ దాంట్లో చూడొచ్చు అనమాట. మీరు దాంట్లో కూడా ఎపిసోడ్స్ ఉంటాయి హాట్స్టార్లో కూడా. మీరు ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేస్తున్నాయండి, శుక్రవారం నైట్ 12 దాకా ఓపెన్ అయి ఉంటాయి. మీరు హాట్స్టార్లో నుంచి ఒక ఓటు, మిస్డ్ కాల్ ల్యాండ్లైన్ నుంచి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. మొత్తం 6 కంటెస్టెంట్స్ దీంట్లో నామినేషన్స్లో ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు ఇచ్చి సండే ఎలిమినేషన్ ఉంటుంది. నాకు సార్ వస్తారు వీకెండ్స్లో, ఎవ్రీ సాటర్డే సండే నాకు సార్ వస్తారండి. 9 to ఎవ్రీడే, మండే నుంచి ఫ్రైడే దాకా మాత్రం ప్రతిరోజు 9:30 నుంచి రాత్రి 11 దాకా ఉంటుందండి ఎపిసోడ్. వీకెండ్స్ మాత్రం 9 నుంచి 10:30 దాకా ఉంటుంది. నాకు సార్ వస్తారు, హోస్ట్ నాగార్జున అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.